ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయపరమైనటువంటి ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ, ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్ళకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.